ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు సౌమ్యవారం లేదా బుధవారం. బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. విష్ణువు యొక్క ఆరాధన, విష్ణు స్మరణ, విష్ణు దర్శనం ఈరోజు అత్యంత శుభ ఫలితాన్ని కలిగించి ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. మరి బుధవారం సందర్భంగా 12 రాశుల వారు విష్ణు స్వరూపాలని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు గోదానం యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ బహుళ సప్తమి సామాన్య కార్యక్రమాలకి ఉపకరిస్తుంది. అలాగే వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, బుధ జపం, పెసలు దానం, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయ దర్శనం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ బుధ ప్రీతికి దోహదపడతాయి. తద్వారా బుధుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూల ప్రభావం దూరం అవుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి, రవి కుజ శుక్రులతోటి యుతుంది. కాబట్టి ఇది అతి ప్రతికూల ప్రభావాన్ని కూడా కలిగిస్తుంది. ఈ అతి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయ దర్శనం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి మొదటి పాదంలో పుట్టినట్లయితే శాంతి తప్పనిసరి. అశ్విని నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి, శని యొక్క యుతి ఉంది. కేతువు సాధారణంగా ప్రతికూల ఆకస్మిక ఫలితాన్ని కలిగిస్తాడు. ప్రతికూల ఆకస్మిక ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి గణపతి హోమం ఉపకరిస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద సన్నుత నమో నమో. ఈరోజు సౌమ్యవారం లేదా బుధవారం. శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణ, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. విష్ణు విష్ణువని, విష్ణు విష్ణువని ఎలుగెత్తి పిలువవే ఓ మనసా, ఎలుగెత్తి పిలువవే ఓ మనసా. విష్ణు విష్ణువని, విష్ణు విష్ణువని ఎలుగెత్తి పిలువవే ఓ మనసా, ఎలుగెత్తి పిలువవే ఓ మనసా.
దానాల్లో కల్లా గోదానం చాలా విశిష్టమైంది. దాని యొక్క ప్రత్యేకత, విశిష్టత ఏమిటో ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. భారతీయ సనాతన సంప్రదాయంలో గోపూజకు, గోసేవకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. గోవు అంటేనే 14 లోకాల్ని తన ఉదరంలో నిక్షిప్తం చేసుకున్న సర్వదేవతా రూపిణి. స్కాంద పురాణంలో గోమాత వైభవం విస్తృతంగా వర్ణితమైంది. గోమయం యమునా నదికి, గోపంచకం నర్మదకు, గోపాలు గంగా నదికి సంకేతంగా స్కాంద పురాణం వివరిస్తుంది. గోవును పూజిస్తే సకల తీర్థాల్లో స్నానం ఆచరించినటువంటి పుణ్యఫలం చేకూరుతుంది. ధర్మ కార్యాల్లో గోపూజకు, గోదానానికి ప్రత్యేక స్థానం ఉంది. గృహప్రవేశ సందర్భంలో గోవును దానమిచ్చినట్లయితే ఆ గృహం అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. పితృదేవతల కోసం గోదానం చేస్తే వారు నరకంలో వైతరిణి నది దాటేందుకు ఈ దానం ఉపకరిస్తుందని శాస్త్రవచనం. వివాహ సమయంలో గోదానం చేస్తే నూతన దంపతులకు అన్ని విధాల యోగ క్షేమాలు చేకూరుతాయి. వార్ధక్యంలో గోదానం చేస్తే ఆయుష్ వృద్ధి అవుతుంది. ఆలయ నిర్మాణాలు, పుణ్యక్షేత్రాలు దర్శనంలో గోదానం వల్ల సకల అభీష్టాలు సిద్ధిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత తగ్గుతుంది. మానసిక ధైర్యాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అంశాలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. శత్రు భీతి కూడా తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూల ప్రభావాన్ని కూడా దూరం చేసుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు, అవకతవకలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లు క్రీడారంగం వారు సవరించుకోగలుగుతారు. విద్యార్థులకి ఉత్తమ నిర్ణయాల ద్వారా విద్యాపరమైనటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. బుధవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆటంకాలు తొలగిపోతాయి. అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు కొనసాగుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య రక్షణ మహిళలకు చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రతిభ విద్యార్థులకి గుర్తింపును తెచ్చిపెడుతుంది. నూతన కార్యక్రమాలు, కార్యాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. సాహస నిర్ణయాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. సినీ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. బుధవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం వ్యాపార రంగం వారిని వేధిస్తుంది. నూతన సమస్యలు పారిశ్రామిక రంగం వారికి వెలుగులోకి వచ్చినప్పటికీ పరిష్కరింపబడతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల ప్రభావం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. బుధవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి.
రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. శత్రుభీతి పోతుంది. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. సంతృప్తికర సంఘటనలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పారిశ్రామిక రంగం వరకు లభిస్తాయి. నూతన ఉత్సాహం వ్యాపార రంగం వరకు ఆర్థికంగా పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలు తద్వారా విజయాలు ఆనందాన్ని సంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. బుధవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆకస్మిక విపత్తుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావానికి సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించగలుగుతారు. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. మానసిక వేదనలు కూడా తగ్గుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వరకు ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని వ్యాపార రంగం వారు రక్షించుకోగలుగుతారు. విద్యార్థులకి అనుకూల వార్తలు విద్యాపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. అభివృద్ధికి దోహదపడతాయి. మహిళలు గృహోపయోగ కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. బుధవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ లావాదేవీలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక ఇబ్బందుల్ని తెలివైన నిర్ణయాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మహిళలకు పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం, లాభదాయకం. బుధవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యాపార నిర్ణయాలు లాభిస్తాయి. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణ రుచిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ నిలదొక్కునేటువంటి వాతావరణం కొనసాగుతుంది. మానసిక ధైర్యం ఏర్పడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. మానసిక ప్రశాంతత మహిళలకు పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఆర్థిక సమస్యలు సినీ రంగం వారికి పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోగలుగుతారు. బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా
ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలలో పొరపాట్లు కూడా దొరుకుతాయి. శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చూస్తారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి ఆశించినటువంటి ఫలితాలు పొందలేకపోతారు. బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మహిళలకు గట్టి కృషి ఆర్థిక పరంగా తప్పనిసరి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి ఒడిదుడుకులు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. బుధవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి, లాభిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో నత్తనడక కార్యక్రమాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. అధిక ఒత్తిళ్లు మానసికంగా కొనసాగుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. మానసిక ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి ఒడిదుడుకులు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల్ని మహిళలు వెంటనే పూర్తి చేయలేకపోతారు. ప్రయోజనాల దృష్ట్యా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుస్సు రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. అలజడి పరిస్థితులు గృహరీత్యా కూడా తగ్గుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు వెంటనే పూర్తి చేయలేకపోతారు. గృహ విషయాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు కూడా కొనసాగుతాయి. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకు లోపిస్తుంది. విద్యాపరమైనటువంటి కార్యక్రమాల్లో సమస్యలు ఏర్పడతాయి. వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావాన్ని సినీ రంగం వారు ఎదుర్కోలేకపోతారు. విభేదాలు తలెత్తుతాయి. ప్రత్యర్థుల మధ్య విభేదాలు, తద్వారా సమస్యలు కూడా కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు తథ్యం. చేపట్టినటువంటి కార్యక్రమాలు మానసికంగా మహిళలకు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. నూతన సమస్యల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి
మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. బుధవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన ఉత్సాహం గృహపరంగా పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా విషయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మానసిక ఒత్తిళ్లు తట్టుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్ని మహిళలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. క్రీడారంగం వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సోమవారం లేదా బుధవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ స్మరణ అత్యుత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి ఇంటా కూడాను మహాలక్ష్మీదేవి కళకళలాడుతూ అదృష్టకరమైన ప్రభావాన్ని ప్రసాదింపజేయటానికి ఆ యొక్క దివ్య జనని మానవాళి కోసం ప్రసాదించిన అద్భుతకరమైనటువంటి వస్తువుల్లో శ్రీచక్రరాజనిలయ శ్రీయంత్రస్థాపన కూడాను విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. శ్రీయంత్రం అనేటువంటిది పాదరసంతో చేసినటువంటి యంత్రం ఉంటుంది, చిన్నది. ఆ శ్రీయంత్రాన్ని కూడాను మీ పూజా మందిరంలో ఉంచుకోవచ్చు. లేక మీ వ్యాపార సంస్థలో మీరు కూర్చునేటువంటి ప్లేస్ అంటే యజమాని తాను కూర్చునేటువంటి ప్రదేశంలో ఆ యొక్క బల్ల మీద కూడాను ఈశాన్య మూల, బల్లకి ఈశాన్య మూల ఒక రాగి ప్లేటు కానీ వెండి ప్లేటులో కానీ ఉంచి నిత్యం ఒక మందార పువ్వు లేక ఎరుపు రంగు పువ్వు ఏదైనా సరే అక్కడ పెట్టి సాంబ్రాణి కడ్డీలు గనక చక్కటి సుగంధ పరిమళంతో ఉన్నవి గనక సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలిగి తీరుతుంది. మీ వ్యాపార సంస్థలకి, గృహానికి, మీరు చేసేటువంటి వృత్తులకు ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం కేవలం పాదరస శ్రీయంత్ర ఆరాధనలో విశేష తత్వం కనిపిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. అందుకే సమస్త దేవతా శక్తుల రాశి స్వరూపంగా పాదరసాన్ని మనం భావిస్తాం. మనం గృహప్రవేశం చేసేటప్పుడు కాదండి, శంకుస్థాపన చేసేటప్పుడు కూడా పాదరసం వెయ్యకుండా శంకుస్థాపన చేయరాదు. మన శంకువులో పాదరసంతో పాటు బంగారం, వెండి, రాగి, ఈ చిన్ని చిన్ని ముక్కలతో పాటు నవధాన్యాలు, నవరత్నాలు కలిపి వేస్తాం. పాదరసం వెయ్యకుండా శంకుస్థాపన అనేది పనికిరాదు. ఆ పాదరసానికి అంత విశిష్టవంతమైనటువంటి శక్తి ఉంది. జీవితంలో మానవాళి ఆనందకరమైనటువంటి ప్రభావంతో జీవించటానికి పరమేశ్వరుడు ప్రసాదించింది. అందుకే శ్రీచక్రం అనేటువంటిది చాలా విశిష్టవంతమైంది. శ్రీచక్రానికి పూజ చేసి కుంకం ఇస్తే ఆ కుంకం నుదుటను ధరిస్తేనే అద్వితీయమైనటువంటి శక్తి వస్తుంది శరీరానికి. అంతేకాదు నరఘోష, నరదృష్టి,
ఇటువంటివన్నీ కూడా పటాపంచలైపోతాయి. అంత గొప్ప విశేషం ఆ మేరువులో దాగిన అద్వితీయమైన ప్రభావం. అటువంటి అద్వితీయమైన ప్రభావంతో ఉండేటువంటి పాదరస శ్రీ చక్రాన్ని మీరు చిన్నది మరీ పెద్దది పెట్టుకోకూడదు. పూజా మందిరంలో కానీ ఆఫీసుల్లో కానీ దాన్ని కనుక ఉంచుకున్నట్లయితే సర్వ విధములైనటువంటి సంపత్తులు మీకు చేకూరటానికి ఆస్కారం ఉంటుంది. మీ గృహం పరమపావనమై విరాజిల్లాలంటే నిత్యం కూడాను సూర్యోదయాత్ పూర్వమే ఇల్లంతా కూడాను పరిశుభ్రం చేసుకోవాలి. గృహము ఎప్పుడూ కూడాను పరిశుభ్రంగా ఉండాలి. వంట ఇంట్లో వంట సామాను ఎప్పుడూ కూడాను పరిశుభ్రంగా ఉంచాలి. వచ్చేది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసాన్నైనా దృష్టిలో పెట్టుకొని మీ ఇంటిని పరిశుభ్రకరమైనటువంటి వాతావరణంతో చక్కగా పరిశుభ్రంగా ఉంచేటట్టుగా అమర్చుకున్నట్లయితే అటు ఆరోగ్యం ఇటు ఐశ్వర్యం మీకు శతవిధాలా చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. శ్రీ సూక్తాన్ని అనుసరించి ఏ ఇంట్లో శ్రీ యంత్ర స్థాపన జరుగుతుందో ఆ ఇంట్లోని వ్యక్తులు రోగరహితులు, రుణ విముక్తులై జీవితంలో ఆనందాన్ని, పరిపూర్ణమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. బుద్ధికి కారకుడు బుధుడు. ఈ బుధుడు మిథున కన్యా రాశులకు అధిపతి. అరచేతిలో బుధులకు సంబంధించి చిటికెన వేలు ప్రస్తావన చేయబడి ఉండగా ఈ చిటికెన వేలు కింద ఉండేటటువంటి ఉబ్బెట్టు స్థానము ఇది బుధ కేంద్రంగా వర్ణింపబడి ఉంటుంది. ఈ బుధుడికి సంబంధించినటువంటి ఈ భాగ క్రింద ఉండేటటువంటి భాగం అంతా కూడా చంద్ర సంబంధితం అంటుంది సాముద్రిక శాస్త్రం. ఈ బుధుడికి ఈ చంద్రుడు శత్రువుగా పరిగణిస్తుంది పురాణ ప్రపంచం. ఈ ఇరువురి మధ్యన ఉండేటటువంటి ప్రాంతం అంతా కూడా కుజ సంబంధితమైనది. చంద్రుడు కుజుడు ఒక మంచి అనుకూల వాతావరణంలో చంద్రమంగళ సంయోగంతో అద్భుతమైన ఫలితాలు ఇచ్చేవారుగా ఉండగా ఆ పైన ఉండేటటువంటి బుధుడు ఆలోచనలకు ఆలవాలమవుతాడు. ఈ బుధుడు ఆలోచనలు, బుద్ధి, ఊహ వీటికి కారకుడు అవుతాడు. బుధుడు బాగుంటే అద్భుతమైన ఊహలు వస్తాయి అని జ్యోతిర్విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఈ బుధ స్థానంలో ఉండేటటువంటి అడ్డు రేఖలు వివాహ రేఖలుగా సాముద్రిక శాస్త్రం గుర్తించింది. అడ్డుగా ఉండే రేఖలు బుధ స్థానంలో ఉండేవి వివాహ రేఖలు అవుతాయి. ఈ వివాహం అయిన పిమ్మట అర్ధాంగి లేక జీవన భాగస్వామి ఆలోచనలకు హేతు అవుతారు. వారు చెబితేనే వీరు పాటించేది అని కూడా వేళాకోళమాడినా అందులో ఎంతో కొంత వాస్తవం ఉంటుంది. బుధస్థానం బుద్ధికి కారకం కాగా అందులో ఉండే అడ్డుగీత భాగస్వామిని ప్రతిబింబిస్తుంది. ఇందులో కూడా ఈ రేఖ అడ్డుగా ఉండేది నిలువుగా ఇలా అడ్డుగా పొడవుగా వస్తూ రవివేలి వరకు రావాలి. వేళ్ల మధ్యన ఉండేటటువంటి ఈ వృత్తాకారపు రింగు ఆ మధ్యలో నిలువు గీత గీస్తే ఈ చిటికెన వేలి కింద ఉండేటటువంటి అడ్డు గీత ఆ రేఖ వరకు రావాలి. ఈ రేఖని 4 భాగాలుగా విభజించి ఏ భాగ దాటి ఆ గీత ఇలా ఇటువైపు దాకా వస్తుందో ఆ వయస్సులో వివాహం అవుతుంది అని కూడా తెలియజేయాలి. ఇక్కడ కొందరికి 2 గీతలు ఉండవచ్చు. 2 గీతలు ఉన్నంత మాత్రాన ఇరువురు భాగస్వాముల జీవితంలో అని అనకూడదు. అది శుద్ధ అబద్ధమవుతుంది, అధర్మం అవుతుంది, అధార్మికంగా మనం అనకూడదు. ఆ 2 గీతలలో ఏ గీత నిలువుగా పొడవుగా ఉంటుందో, మొదటి గీత కంటే కూడా ఇంకా స్పష్టంగా ఉంటుందో దానినే ఆధారంగా స్వీకరించాలి. ఈ 2 గీతలలో క్రింద ఉండే గీత అలా పొడవుగా ఉన్న నేపథ్యంలో వివాహం వయస్సు చిన్నతనంలో ఉన్నప్పుడే, అంటే
18 నుంచి 24 ఏళ్ల ప్రాయంలోనే వివాహం అవుతుంది అని చెప్పాలి. ఆ రేఖ పైగీత నిలువుగా చాలా దీర్ఘంగా ఉన్న నేపథ్యంలో 24 నుంచి 32 ఏళ్ల ప్రాయం వరకు అని చెప్పవలసి ఉంటుంది. కొందరికి ఈ అడ్డుగా ఉండేటటువంటి గీత క్రింది వైపు అంటే బుద్ధిరేఖ వైపు, హృదయరేఖ వైపు దాకా కూడా కొందరికి వంచబడి ఉంటుంది, వంగి ఉంటుంది. అలా ఆ గీత వంగి ఉన్నటువంటి వారు జీవిత భాగస్వామి పట్ల అణుకువతో, ఆర్ద్రతతో, సంపూర్ణమైన అంకిత భావంతో, ప్రేమతో ఉంటారు అని చెప్పాలి. ఆ గీత అరుదుగా కొంతమందికి మాత్రమే పైవైపు మరలి ఉంటుంది. ఈ అడ్డుగా ఉండేటటువంటి చిటికెన వేల కింద ఉండేటటువంటి గీత పైవైపు అలా ఉండడం ఇది దోషకరం అని చెప్పాలి. అలా ఉన్న పక్షంలో జీవిత భాగస్వామితో మాట అనుకోవలసి ఉండడం, తరచుగా గొడవలు పడడం, ఆ గీత స్పష్టంగా 2 వేళ్ల కణుపుల మధ్యన ఉండే భాగంలో నిలువుగా చేరి ఉంటే విడాకుల వరకు కూడా దారితీయడం వరకు ఊహించవచ్చు అంటుంది సాముద్రిక శాస్త్రం. ఈ రేఖ పైన ఉండేటటువంటి నిలువు రేఖలే సంతాన రేఖలకు కూడా గుర్తిస్తుంది ఈ శాస్త్రం. ఈ సంతానం కానీ జీవిత భాగస్వామి కానీ బుద్ధికి సంబంధించినటువంటి స్థలంలోనే ఉండడం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రేఖ ఎలా ఉన్నా, గీతలు ఎలా ఉన్నా జీవిత భాగస్వామితో అన్యోన్యంగా కలకాలం కాపురం చేయాలి, ఆనందంగా ఉండాలి. సంతానంతో, సత్సంతానంతో, కుటుంబ వృద్ధితో సంతోషకరంగా జీవితం గడపాలి అనేటటువంటి వారంతా కూడా బుధవారం నాడు లక్ష్మీనారాయణులను సేవించాలి అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఆదిశేషుపై పవళించి ఉండేటటువంటి శ్రీమన్నారాయణమూర్తిని, పాద సంవాహనం చేసేటటువంటి మహాలక్ష్మిని చిత్రపటం రూపంలో కానీ, విగ్రహం రూపంలో కానీ, మనస్సులో కానీ నిలుపుకొని ఎవరైతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో అలాంటి వారికి సంపూర్ణమైనటువంటి కుటుంబ ఆనందం, సౌఖ్యదాయకమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవన పరిస్థితులు ఇంట్లో నెలకొల్పబడతాయి అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ఇలా తెలియజేస్తుంది. పసుపు రంగు దుస్తులు ధరించిన, ఆకుపచ్చని దుస్తులు ధరించిన, మొక్కలని పెంచిన, గరికని దానంగా ఇచ్చిన, గణపతికి ప్రీతికరంగా గరికని తేనెలో తడిపి సమర్పించిన, అన్నింటితో పాటు విష్ణువాలయ సందర్శనం చేసిన అద్భుతమైన ప్రయోజనాన్ని పొందవచ్చు, కుటుంబంలో సంతోషం పాదుకొల్పవచ్చు అని కూడా వివరిస్తుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. రేఖలు నిలువుగా ఉన్నా చింతించే పని లేదు, అడ్డుగా ఉన్నా చింతించే పని లేదు, ఖండన బిందువులు ఉన్నా చింతించే పని లేదు. ఈ హస్తాన్ని వినియోగించి పెసలు దానంగా ఇస్తే కూడా ఆ దోషాన్ని తొలగించుకోవచ్చు అని వివరిస్తుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాల్లో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు అష్టమి తిథి ఉంది. అశ్వని, భరణి నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా నవగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ప్రత్యేకమైన స్నానాలు, దానాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కళారంగంలో ఉన్నవాళ్ళు, సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి, చర్చలు చేయటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా రేపటి నక్షత్ర బలం యోగిస్తుంది. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ. గజచర్మమెన్నడో కాని ప్రతిదినంబునిచ్చట కట్టు పసిడి కొమ్మల పట్టు పచ్చలంబు. ఏనుగు చర్మాన్ని ఎప్పుడో తప్ప కట్టుకోట. గజాసురుడికి వరం ఇచ్చాను, బాగుండదు కదూ, ఇది దక్షిణ కాశీయే అని ఎప్పుడైనా ఓసారి కట్టుకుంటాట. కాశీలో అయితే ఎప్పుడూ ఏనుగు చర్మం కట్టుకుంటాట. ఇక్కడైతే ఎప్పుడో ఓసారి కట్టుకుంటాట. మరి రోజు ఏం కట్టుకుంటాడు అంటే బంగారు తీగలతో అలంకారం చేసిన పట్టుబట్ట కట్టుకుంటాట. ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం భసితమెన్నడో కానీ ప్రతిదినంబు ఇచ్చట
గంధంబు నలదు. ఆయన ఆ చందనంబు కురంగ మదము కూర్పు. మిగిలిన ఏ క్షేత్రంలోనైనా సరే ఇలా నీళ్లు పోసి అభిషేకం చేసేసి విభూతి తీసుకొచ్చి తడిపి ఆయనకి 3 విభూతి రేఖలు పెట్టి కొంచెం చందనం పెట్టి బొట్టు పెడతారు. కొన్ని క్షేత్రాల్లో అయితే విభూతి రాయడం వల్లే లింగంలోంచి సహస్రలింగాలు వచ్చేటట్టుగా చేస్తారు. మీరు విజయవాడలో కనకదుర్గమ్మ క్షేత్రంలో మల్లికార్జున లింగాన్ని చూస్తే అభిషేకం అయిపోయిన తర్వాత విభూతి పలసగా అంతా రాసేసి అర్చకులు తమాషాగా ఇలా 3 వేళ్లు పెట్టి ఇలా అంటారు పైకి, ఇలా అని మళ్ళీ ఇలా అడ్డంగా ఇలా అంటారు. అంటే ఆ విభూతి లింగంలో సహస్రలింగాలు వచ్చినట్టుగా స్ఫటికలింగాలు వచ్చినట్టుగా అయిపోయి అంత శోభతో ప్రకాశిస్తుంది. కానీ ఒక్క దక్షారామంలో చిత్రం ఏమిటో తెలుసా? భసితమెన్నడో కాని ప్రతిదినంబునిచట మలయజంబు కురంగ మదము కూర్పు. ఎప్పుడో విభూతి రాసుకుంటాట, ఏదో మహా అయితే కొద్దిగా ఇలా పెట్టుకుంటాడు తప్ప ఇలా ఒళ్ళంతా ఇలా విభూతి రేఖలు పెట్టేసుకుని ఒళ్ళంతా తడిభసమ రాసేసుకుని అలా ఉండట. అక్కడ మహాభోగి శంకరుడు. అందుకే మలయజంబు, ఒళ్ళంతా చందనం రాసుకుంటాట, మంచి సువాసనలు వచ్చేటట్టుగా. మలయజంబు కురంగ మదము కూర్పు. అసలు సాధారణంగా కస్తూరి బొట్టుగా పెట్టుకుంటుంది అమ్మవారు. కస్తూరీ తిలకంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూరద్రవ మిశ్ర చూర్ణ కపురామోదోల్లసద్వీటికాం లోలాపంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అని. కానీ దక్షారామక్షేత్రంలో విచిత్రం ఏమిటంటే మలయజంబు కురంగ మదము కూర్పు. ఒంటి నిండా కస్తూరి రాసుకుంటాట, మంచి అప్పుడే తీసినటువంటి చందనం ఒళ్ళంతా అలదుకుంటాట. అసలు ఆయనకే సుగంధిం పుష్టివర్ధనం అని పేరు. దానికి తోడు మహాభోగిగా ఒళ్ళంతా ఇవన్నీ అలదుకుంటాడు. నిడుద పాములరాజు నెన్నడో కానీ తారహారంబు నిత్యము ధరించు. సాధారణంగా శంకరుడు మిగిలినటువంటి ఆభరణాలు పెద్ద ధరించడానికి ఇష్టపడడు, నిరాడంబరుడు. వేలి ఉంగరాలుగా కూడా ఆయన పాముల్ని పెట్టుకుంటాడు, చేతి కంకణాలుగా పాములు పెట్టుకుంటాడు, మెడలో పాములు వేసుకుంటాడు. సర్పజాతినంత అనుగ్రహించాడు. కానీ ఒక్క దక్షారామంలో మాత్రం పాముల్ని మెడలో వేసుకోట. ఇక్కడ వద్దులే అంటట. అక్కడేం వేసుకుంటాడు అంటే నిడుదల పాములరాజు నెన్నడో గాని తారహారంబు నిత్యము ధరించు. పెద్ద పెద్ద ముత్యాల హారాలు వేసుకుంటాట, ఒళ్ళంతా మంచి మంచి కంకణాలు అవన్నీ పెట్టుకుంటాట. అంటే అంత భోగిగా ఉండేటటువంటి క్షేత్రం ఇది అంటే దక్షారామం. అలాగే నృకరంక రుండమాలెన్నడో కాని ఆయన ఏదో మెడలో ఎప్పుడూ కూడా పుర్రెల మాల ఒకటి వేసుకుంటాడు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము అద్రి నివాసము మేరువిల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాలశూలముల్ పడివడిదాల్తు శంకర కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. ఎందుకు మెళ్ళో పుర్రెలమాల? బ్రహ్మమస్తకావలీ నిబద్ధతే నమశివాయ అంటారు. మొట్టమొదట బ్రహ్మగారిని సృష్టించి ఈ సృష్టిని చెయ్యమని వేదాలిచ్చాడు. ఆ బ్రహ్మగారి తలకాయ కూడా బొత్తిగా రుద్రభూమిలో పడిపోతే బాగుండదని బ్రహ్మగారు పడిపోయినప్పుడు ఆయన పుర్రె తీసి తడపకి చుట్టి మెళ్ళో వేసుకున్నాడు. అలాంటి బ్రహ్మల యొక్క పుర్రెలు ఎన్నో అయిపోయి పెద్ద మాలైపోయింది. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. శాశ్వతుడు, నిత్యుడు, నిరంజనుడు, కాలాతీతుడు అని చెప్పడానికి ఆయన మెడలో ఉన్నటువంటి పుర్రెల మాల నిదర్శనం.